సార్ అధ్యక్షుల అనుమతితో నేను ఒక మాట మాట్లాడుతున్నాను సార్. అందరికీ నమస్కారం. ఇప్పుడు కాంట్రాక్టర్కి డబ్బులు ఇచ్చారు సార్, అది మనకు సంబంధం లేదు. ఎవరు ఇచ్చారు, ఆ కాంట్రాక్టర్ డబ్బులు ఎవరు కట్టాలి? ఆ గతంలో పాత నెంబర్లు ఎవరైతే ఉన్నారో 16 మంది, వాళ్ళ అందరి చేత కట్టించండి. లేకపోతే వాళ్ళ ఇల్లు ఏదైతే ఉన్నాయి 51 ఎన్క్వైరీలో, ఆ ఇల్లు అన్నీ మన సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేసుకోండి. హ్యాండ్ ఓవర్ చేసుకొని తర్వాత వాళ్ళు 51 ఎన్క్వైరీ తేల్చుకున్న తర్వాత వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వండి సార్. ఇది సార్ మీ అందరికీ ఇది ఆమోదమేనా సార్? ఇది చెప్పండి. ఇంత డబ్బు ఎవరు కట్టాలి సార్? ఇది ఎవరు తిన్నారు? ఇది మీ ఇప్పుడు సెక్రటరీ గారు, మీరు ఆ 16 మంది ఇళ్ళు ఏదైతే ఉన్నాయో అవన్నీ లాక్ చేసి పెట్టాలి ఇప్పుడు మీరు రేపటి నుంచి. అది సార్ నేను చెప్పాను. సార్ ఇప్పుడు ఈ ఒక్క నిమిషం సార్, ఈ కాంట్రాక్ట్ డబ్బులు తిన్నారనేసి అంటున్నారు కదా సార్. ఇప్పుడు ఏది 70 కోట్లు 80 కోట్లు 16 మంది అప్పుడు 51 ఎన్క్వైరీలో ఉన్నారు కదా, ఎన్క్వైరీ ఉంది కదా, అప్పుడు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయమాకండి సార్. ఎందుకు చేస్తారు సార్ అలాగా? అది ఎలాగైతుంది సార్? అది కాదు. అది రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపండి, అది సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేయండి వాళ్ళ ఇల్లు. ఎవరు తిన్నట్టు సార్ ఈ డబ్బులు? ఎవరు జైలుకి వెళ్తారు సార్? ఇప్పుడు ఎవరు బాధ్యతలు? నిర్ణయంగా సార్ మీరు అందరు చెప్పండి సార్, ఇది ఓకేనా కాదా? ఈ 16 మంది డబ్బులు కట్టాలనేసి ఆల్రెడీ వాళ్ళకి ఆర్డర్ వచ్చింది ఎక్కడి నుంచి. అదే సార్, ఇది వాళ్ళ ఇళ్ళన్ని మనం జప్తు, మన సొసైటీ జప్తు చేసుకోవాలి సార్. ఇది అందరికీ నమస్కారం.